శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. ట్రీ మీడియా ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నక్షత్ర యోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున నక్షత్ర యోగం కార్యక్రమంలో ఆరుద్ర నక్షత్రం వారు ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ గ్రహాన్ని పూజించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ చెట్టుని పెంచి పోషించాలి అనేటటువంటి విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. ఈ ఆరుద్ర నక్షత్రం పరమశివుడి యొక్క జన్మ నక్షత్రంగా చెప్తారు. అంటే శివుడిలాగే వీళ్ళకు కూడా ఎంత శాంతంగా ఉంటారో అంత కోపంగానూ ఉంటారని, అంత మంచివాళ్ళు అని చెప్పి అంటూ ఉంటారు. ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వారు రాహుగ్రహాన్ని ఆరాధించాలి. అంటే రాహుగ్రహాన్ని ఆరాధించడం, అలాగే దుర్గాదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి. వీళ్ళు శుక్రవారం నాడు అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్యలో ఉండే రాహుకాల సమయంలో ఏదైనా సరే కాళీ అమ్మవారు కానీ, చండీ అమ్మవారు కానీ, దుర్గా అమ్మవారు కానీ, శక్తి దేవతల యొక్క ఆలయంలో ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్యలో రాహుకాల సమయంలో ఒక 5 కానీ 7 కానీ 9 కానీ నిమ్మకాయ దీపాలు వెలిగించడం, అలాగే నిమ్మకాయ పిండి చేసినటువంటి, నిమ్మకాయతో చేసినటువంటి పులిహార అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అక్కడ వచ్చినటువంటి భక్తులకు కానీ ఎవరికైనా పంచిపెట్టడం అనేది వీళ్ళకి చాలా విశేషమైన ఫలితాన్ని కలుగజేస్తుంది. అలాగే ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వారు మాస శివరాత్రి నాడు ప్రదోషకాల సమయంలో శివుడికి పంచామృతాలతో కానీ చెరుకు రసంతో కానీ అభిషేకం చేయడం వల్ల వీళ్ళకి ధనయోగం అనేది విపరీతంగా కలుగుతుంది. వచ్చిన ధనం కూడా స్థిరంగా నిలబడుతుంది. మాస శివరాత్రి నాడు ప్రదోషకాల సమయంలో అభిషేకం చేయడంతో పాటు శివ సంబంధమైన స్తోత్రాలు చదవడం కానీ, లేకపోతే ఓం నమః శివాయ జపాన్ని యథాశక్తిగా 108 సార్లు కనీసం తగ్గకుండా చేయడం వల్ల ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వారికి మంచి జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా సరే మా పని ఆగిపోయిందండి, ముందుకు వెళ్ళట్లేదండి, మేము వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా కూడా ఈ ఆరుద్ర నక్షత్రం వారికి ఎదుగుదల లేదు అనుకుంటే కనుక మీరు శుక్రవారం నాడు మినపగారెలు అమ్మవారికి దండగా సమర్పించి, అంటే అమ్మవారికి వేసి దాంతోపాటు ఒక నిమ్మకాయల దండ దుర్గాదేవి, చండీ, కాళీ ఈ యొక్క దేవతలకి మీరు నిమ్మకాయల దండ, గారెల దండ వేసి తర్వాత ఆ గారెల్లో కొన్నింటిని మీరు ప్రసాదంగా స్వీకరించి మరి కొన్నింటిని పంచిపెట్టడం వల్ల ఇలా 3 శుక్రవారాలు కానీ 5 శుక్రవారాలు కానీ ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వారు చెయ్యండి, మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే మనకి చింత చెట్లు తెలుసు, అందరికీ చింతకాయలు కాస్తాయి కదా, చింత చెట్లు తెలుసు. ఆ చింత చెట్లు ఎక్కడైనా ఉంటే చిన్న చెట్టు ఉన్న చోటకు వెళ్ళి అక్కడ శుభ్రం చేసి అక్కడ చిన్న ముగ్గు వేసి ఆవునేతితో చింత చెట్టు దగ్గర దీపారాధన చేయండి. చింత చెట్టుని మీ ఇంట్లో ఉంటే ఆరుద్ర నక్షత్రం వారు కొట్టకండి, దాన్ని పెంచి పోషించండి, మీకంతా కూడా మంచే జరుగుతుంది. అలాగే మీరు రాహుగ్రహాన్ని ఆరాధించడం, శుక్రవారం నియమాలు పాటించడం, శుక్రవారం అమ్మవారి ఆలయంలో రాహుకాల సమయంలో దీపారాధన చేయడం, మినుములు కానీ మినప్పప్పు కానీ బ్రాహ్మణుడికి దానం చేయడం మంచిది. కేజింపావు మినప్పప్పు ఒక ఆదివారం నాడు బ్రాహ్మడికి దానం చేయండి. అదే కేజింపావు మినుములు ఆదివారం నాడు గోమాతకి ముందు రోజు నానబెట్టి దానాగా పెట్టండి. చింత చెట్టుకి నీళ్లు పోసి పెంచండి. అలాగే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శక్తిపీఠానికి కానీ అదే ఏదైనా సరే అమ్మవారి ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ మీ వంతుగా అన్నదానంలో కానీ ఏదైనా సరే పూజా కార్యక్రమంలో మీ వంతు ధనాన్ని కానీ అందజేసి ఆ కార్యక్రమంలో పాల్గొనండి. అమ్మవారి అనుగ్రహంతో ఆరుద్ర నక్షత్రం వారికి అంతా మంచిగా జరుగుతుంది. ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని చదువుకోవడం, అలాగే దుర్గాదేవికి సంబంధించినటువంటి అష్టోత్తరం ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంట్లో దేవుడి మందిరంలో కూర్చుని ఈ ఆరుద్ర నక్షత్రం వారు చదువుకోండి. శివస్తోత్రాన్ని చదువుకోండి. అమ్మవారిని పూజ చేసిన కుంకుమ, మాస శివరాత్రి నాడు అభిషేకం చేసిన విభూది
ఈ రెండు కూడా ఆడవారు మగవారు కూడా ప్రతినిత్యం ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ధరించడం వల్ల మీకు విశేషమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి. కాబట్టి ఆరుద్ర నక్షత్రం వారు నేను చెప్పిన పరిహారాలు పాటించండి. మీకు ఏమైనా సమస్యలు సందేహాలు ఉంటే మాకు ఫోన్ చేసి తెలుసుకుని మీ యొక్క జాతక దోషాలు ఉంటే నివారణ చేసుకోండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది, జరగాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.